నమస్తే, నేను అంకిత. ఎల్బీ నగర్ మెట్రోని హయత్ నగర్ వరకు పొడిగించాలని రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఈ టాపిక్ పై నాతో డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ సంకల్పం వాసు హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో ఇప్పుడు చూసుకుంటే మెట్రో స్టేషన్ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు పొడిగించాలని తెలంగాణ సీఎం అనుకుంటున్నారు. సో దట్ దీని వలన రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ల్యాండ్ వాల్యూ ఎంత పెరగబోతుంది? అయితే ఇక్కడ ఏంటంటే ఈ మెట్రో స్టేషన్ పొడిగింపు రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ఇది 7 కిలోమీటర్స్ వరకు మన ఎల్బీ నగర్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ వరకు హయత్ నగర్ వరకు ప్రపోజల్ అయితే వచ్చింది. ఇది phase 2 వాళ్ళు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ కలిపి దీన్ని ప్రాజెక్ట్ అనేది చేయబోతున్నారు. అయితే ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒకటి అదే మన మెట్రో స్టేషన్ అన్ని విధాలుగా 70 కిలోమీటర్స్ వరకు పొడిగించే న్యూస్ వచ్చింది. ఇక్కడైతే మన ఎల్బీ నగర్లో అయితే 7 కిలోమీటర్స్ వరకు పొడిగించాలని ఉంది. దీనివల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన విజయవాడ హైవే గత 10 సంవత్సరాలు 5 years బిఫోర్ బ్యాక్కి వెళ్తే రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే ఒకటి డెవలప్మెంట్తో పాటు రియల్ ఎస్టేట్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. గత అమరావతితో కాంపిటీషన్గా అది మెయిన్ మోటివ్ అనమాట. దానివల్ల ఏంటి ప్రజలకి తెలంగాణ ప్రజలకి ఏం జరుగుతుంది దానివల్ల ఒకటి మెట్రో స్టేషన్ కానీ మన మహేశ్వరం కానీ ఇవన్నీ డెవలప్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే హైదరాబాద్కి మళ్ళీ కొత్త హంగులు అనేది రాబోతున్నాయి. అంటే ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం కానివచ్చు. ఇప్పుడు మెట్రో చేయడం వల్ల ఏం జరుగుతుంది పబ్లిక్కి కనెక్టివిటీ అనేది ఈజీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఈజీ అవుతుందో ఇప్పుడు మెట్రో అక్కడ పడిన తర్వాత ఇంకో 7 కిలోమీటర్స్ మెట్రో ఉన్న తర్వాత ఎవరైనా సరే అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్కి జాబ్ చేయడానికి ఈజీగా కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే స్పీడ్గా మెట్రోలో వచ్చి ఒక 20 మీటర్స్ 20 కిలోమీటర్స్ అలాగే 30 కిలోమీటర్స్. ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి ఇంతకుముందు మన బస్సులో రావాలంటే దాదాపు 1.5 hours పట్టేది. 1.5 hours 2 hours పట్టేది. ఇప్పుడు ఒక 30 minutesలో మనం వచ్చేస్తున్నాం. 30-35 minutesలో ఏసీలు వచ్చేస్తున్నాం. ఇప్పుడు కారు ఉన్న వాళ్ళు కూడా ఏం జరుగుతుంది మనం ఈ మధ్య న్యూస్లో చూసాం. సెలబ్రిటీలు కూడా కారు ఉండి కూడా ఈ హైదరాబాద్ ట్రాఫిక్ భయపడి మెట్రోలో వెళ్ళడం చూసాం. సో ఈ మెట్రో పడడం వల్ల ఏంటి చాలామంది ఎల్బీ నగర్ వరకు వనస్థలిపురం వరకు నివసించే వాళ్ళు ఇప్పుడు హయత్ నగర్ వరకు రామోజీ ఫిలిం సిటీ వరకు నివసించడానికి యోగ్యత కల్పించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఎప్పుడైతే ప్రజలు నివసిస్తున్నారో అక్కడ ల్యాండ్ రేట్ అనేది పెరగడం జరుగుతుంది. అక్కడ డెవలప్మెంట్స్ అనేది పెరగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు కొంచెం హైదరాబాద్ శివారులో విజయవాడ వెస్ట్ ఇప్పుడు మనం ఏదంటే వనస్థలిపురం లేదంటే ఎల్బీ నగర్ లేదంటే హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ అది సైడ్ కొద్దిగా ల్యాండ్ రేట్ చూస్తే 6,000 square yard నుంచి స్టార్ట్ అవుతుంది. అదే కమర్షియల్ అయితే 15,000 20,000 వరకు ఉంది. 18,000 వరకు కమర్షియల్ అయితే మామూలుగా కొంచెం లోన్కి అయితే 6,000 7,000 వరకు ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా రేట్స్ అయితే పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ 7 kilometers ఎవరైతే హయత్ నగర్ వరకు పొడిగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒక ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా హైదరాబాద్లో విజయవాడ హైవే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 3-4 yearsలో ఖచ్చితంగా రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది హైదరాబాద్కి ఒక పునర్దశ అనేది రావడం మొదలుపెట్టింది అనమాట. ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే గత 2 years నుంచి కింద పడిపోవడం అయితే ఉందని దీన్ని ఒక ఛాలెంజ్గా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటుంది. హైదరాబాద్ అంటే ఎక్కడైతే మనం ఓడిపోతామో అక్కడ మన పైకి లెగాలనేదే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అనేది ముందుకు తీసుకెళ్తుంది అనమాట. దీనికి ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ అండి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వలసలు వస్తూ ఉంటారు ఇక్కడ బ్రతకడానికి వేరే రాష్ట్రాల నుంచి. అలాంటి అంటే ఇక్కడ ఉన్న వెదర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కానివచ్చు, ఇక్కడ ఉన్న పీపుల్ కానివచ్చు, ఇక్కడ ఏదైనా సరే ఇన్వెస్ట్ చేసుకొని నెక్స్ట్ 5 yearsలో నెక్స్ట్ 5 yearsలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. మెట్రో కానివచ్చు లేదా సెజ్లు కానివచ్చు, యూనివర్సిటీలు కానివచ్చు, వివిధ కంపెనీలు రానివచ్చు, ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే రామోజీ ఫిలిం సిటీ ఏరియాలో రేట్ ఎంత పలుకుతుంది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు రేట్ అయింది మేడం. ఎల్బీ నగర్లో కమర్షియల్ ఒక రేట్ ఉంది. ఓకే, వనస్థలిపురంలో ఒక రేట్ ఉంటుంది. అదే మన అంబర్పేట ఒక రేట్ ఉంటుంది. హయత్ నగర్ ఒకటి రామోజీ ఫిలిమ్స్ ఒక రేట్ ఉంటుంది. అయితే మనకి రేట్ విషయానికి వస్తే సిటీ అంటే హైవే కొంచెం లోన్కి అనుకోండి 6,000 నుంచి 7,000 వరకు లోన్కి దొరుకుతుంది. అదే కొంచెం బయటకు అనుకోండి 8,000 9,000 10,000 ఇంకాస్త బయటకు అనుకోండి 15,000 వరకు ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రేట్లు పెరగాలి అంటే ఎప్పుడైనా మనం కొనేటప్పుడు రేట్లు ఎక్కువ ఉందని మనకి ఎప్పుడు కూడా కొనడం అనేది రేట్ ఎంత తక్కువ ఉంటే అంత తీసుకుంటే బెస్ట్. చాలామంది ఏం చేస్తారు కమర్షియల్గా తీసుకుందాం అనుకుంటారు. ఆల్రెడీ అది రేట్ పెరిగింది.
రేటు తక్కువ ఉన్నది కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో రేట్ పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో నేనేం చెప్తానంటే ఈ విజయవాడ హైవేలో ఎక్కడైతే 6,000 రేట్ ఉందో అక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే రాబోయే 5 yearsలో అది 10,000కి డబల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మేడం. అంటే ఇప్పుడు ఉన్న కాస్ట్ ఎంత ఉందంటారు అక్కడ? అదే చెప్తున్నాను కదా మేడం, ఇప్పుడు ఎంత ఉందంటే 6,000 నుంచి కూడా ఉన్నాయి రేట్స్. 6,000, 7,000, 8,000, 10,000 నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ఈ 6,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగే కాస్ట్ ఉందంటారా? ఇప్పుడు విజయవాడ కంపేర్ ఇప్పుడు మనకు 4 హైవేలు ఉన్నాయి మేడం. ఒకటే హైదరాబాద్ వెస్ట్ ఒకటి ఉంది. ఇప్పుడు 20,000, 25,000, 30,000, 40,000, 50,000 వరకు తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు విజయవాడ హైవే అదే మన వెస్ట్ హైవే. ఈస్ట్ దానికి ఆపోజిట్ ఈస్ట్ హైవే ఉంది మన విజయవాడ హైవే. ముంబై హైవే ఏమొచ్చి 30,000, 40,000 వరకు తీసుకెళ్ళిపోయారు. అది దానికి ఆపోజిట్లో ఈస్ట్ ఉంది. అలాగే షాద్నగర్ హైవే ఉంది. ఇది బెంగళూరు హైవే. ఇప్పుడు ఈ 3 హైవేల్లో ఏది బెటర్? ఇప్పుడు ఉన్న తక్కువ రేటుకి వచ్చే హైవే ఏదైనా ఉంది అంటే అది విజయవాడ హైవేనే. ఎందుకంటే ఇప్పుడు రేట్స్ ఆల్రెడీ పెరిగిపోయిన దగ్గర ముంబై వెస్ట్ హైవేలో ఎంత చేసినా వేస్ట్ అది. ఇప్పుడు విజయవాడ హైవే ఇప్పుడు పునరుద్ధరించుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి విజయవాడ హైవేలో ఎవరైతే పెట్టుకుంటారో ఖచ్చితంగా రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అందుకే విజయవాడ హైవే ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకాస్త డెవలప్ అవుతుంది అనమాట. సో ఫ్యూచర్గా అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక విజన్తో పెట్టాలి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, డెవలప్మెంట్ అయిన తర్వాత పెడదాం అనుకుంటారు. డెవలప్ అయిన తర్వాత ఇంకేం పెట్టడం? ఇప్పుడు మీరు కొనడానికి ఏం ఉండదు. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అనేది ఎప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. ఎప్పుడు కూడా ఇప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చూడండి విజనరీ పీపుల్ అంటారు. అలాగే మన తెలంగాణలో కూడా మనకి రేవంత్ రెడ్డి గారు విజనరీ పీపుల్. విజన్ అంటే ఏంటి? ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్న దాన్ని బట్టే కదా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఫ్యూచర్ అంతా విజయవాడ హైవే మీద ఉంది. సో ఎవరైనా సరే ఇప్పుడు రేవంత్ సర్కార్ దీనికి పోటీగా 7 kilometers మన సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి తెస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా విజయవాడ హైవేలో పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. సో అది మేడం. అంటే కొన్ని రోజుల తర్వాత ఇది రేటు ఎంత వరకు పెరగబోతుంది అంటారు? ఇప్పుడు ఎవరైనా 6,000 నుంచి 7,000 వరకు పెడితే రాబోయే 3 yearsలో దీన్ని డబుల్ 2 times 3 times అయ్యే అవకాశం ఉంది. 10 yearsలో అయితే 5 times కూడా అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇన్వెస్టర్ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్వెస్టర్లో కొన్ని రకాల ఇన్వెస్టర్లు ఉంటారు. అంటే ఇప్పుడు పెట్టగానే 3 monthsలో అమ్మేద్దాం లేదంటే 6 monthsలో అమ్మేద్దాం అనుకున్న వాళ్ళు ట్రేడింగ్ చేయాలి. అలాగే ఒక 5 yearsలో 10 years వరకు టైం ఇచ్చేవాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అనమాట. ఇప్పుడు గతంలో మీరు చూసుకోండి, గచ్చిబౌలి కానివచ్చు, హైటెక్ సిటీ కానివచ్చు, ఒక 20 years బ్యాక్ వెళ్ళండి. అప్పుడు స్క్వేర్ యార్డ్ ఎంతకు ఉంది? 1,000 rupeesకి ఉంది. ఇప్పుడు 3 lakhs 2 lakhs ఉంది. అంటే ఎన్ని 200 times పెరిగింది. ఓకే, అలాగే మీరు ఇప్పుడు విజయవాడ హైవేలో పెట్టిన ఎవరైనా ఒక 6,000 నుంచి 10,000 వరకు కొనుక్కున్న వాళ్ళు ఒక 10 years వరకు వదిలేయాలి అనమాట. అంటే పిల్లల భవిష్యత్తు కోసం కానివచ్చు, వాళ్ళ పెన్షన్ కోసం కానివచ్చు, రిటైర్మెంట్ ప్లాన్ కానివచ్చు, పిల్లలు విదేశాలు పంపించడం కోసం కానీ ఈ విజన్తోనే కదా పెడతారు. ఒక 10 years వరకు డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా యూజ్ రిటర్న్స్ అనేది పొందుతారనమాట. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే తక్కువ రేట్లో కొంటున్నారు కాబట్టి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కమర్షియల్ చేసుకోవాలి. దీని గురించి తదుపరి వీడియోలో మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.